ఏం పాప అర్జెంట్ గా రమ్మని చెప్పి కాల్ చేసావు? నాకు 5 లక్షలు అప్పు కావాలి. సరే ఇస్తాను గానీ షూరిటీ ఏం పెడతావు? మా ఆయన్ని పెడతాను. మీ ఆయన నేనేం చేసుకోవాలి? మా ఆయన విలువ నీకేం తెలుసని మాట్లాడుతున్నా. మా ఆయన వల్ల నీకు నెలకు 10,000 మిగులుతుంది. 10,000? ఎలా? మా ఆయనతో ఇల్లు తుడిపించుకోవచ్చు, బట్టలు ఉతికించుకోవచ్చు, వంట చేయొచ్చు, గిన్నెలు తోమొచ్చు, బాత్రూమ్లు కడగొచ్చు. అంతెందుకు అన్ని పనులు మా ఆయనతో చేయించుకోవచ్చు ఫ్రీగా. కళ్యాణి కళ్యాణి, ఈ ప్యాంట్ లో 5,000 రూపాయలు ఉండాలి, నువ్వేమన్నా తీసావా? నేనా? నాకేం తెలియదు. సరిగా గుర్తు తెచ్చుకోవి, అసలు మా ఫ్రెండ్ డబ్బులు అవి. అసలేం మతిమరిపోడివి. డబ్బులు ఎక్కడ పడేసుకున్నావో ఎవరికి ఇచ్చావో సరిగ్గా గుర్తు తెచ్చుకోండి. అరే రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ ప్యాంట్ లోనే ఉన్నాయి కదే. అంటే నేను తీసాననే కదా. ఈ రోజు నుంచి మీ బట్టలు ముట్టుకోను, మీ బట్టలు మీరే ఉట్టుకోను. చెప్తా. అరే నిన్న నువ్వు నాకు ఇచ్చిన 5,000 ఎక్కడో పడిపోయినీరా. ఏంటి అవి నకిలీ నోట్లా? అరే ఒరిజినల్ నోట్లు అనుకుని నేను టెన్షన్ పడ్డాను కదరా. పర్లేదు అయితే. మీ నకిలీ డబ్బులు, నకిలీ డబ్బులు, నకిలీ మనుషులు, ఎలాంటి నకిలీ ఫ్రెండ్స్ ఉన్నారో. నీ దగ్గర ఎలా తీసుకొని నాకు తెలుసే. ఓకే యష్మి యావరేజ్ ఫిగర్, లీవ్ ఇట్. పాపం నైని, హౌ క్యూట్ షీ ఈస్, హౌ బ్యూటిఫుల్ షీ ఈస్, హౌ స్మాల్ షీ ఈస్. ఏమంది? జస్ట్ గౌతమ్ నువ్వు మధ్యలో మాట్లాడుకో అంది. దానికి నైనిని అక్క అన్నాడు. మళ్ళీ అక్క అన్నాడు. ఓకే ఇద్దరు యావరేజ్ ఫిగర్స్, లీవ్ ఇట్. ఇకపోతే అనేది పోతుందండి. బిగ్ బాస్ 6 లాంగ్వేజ్ లో ఇన్ని సీజన్స్ లో అతి అందమైన ఫిగర్ ఈ రోహిణి. నన్ను కూడా అక్క అన్నాడు. ఓ మై గాడ్, తెలుసా? తెలీదు. నా ముందు ఎన్ని పడ్డాయో? ఏం పడ్డాయి? ప్రపోజల్స్. ప్రపోజల్స్. ఇది క్షమించరాని నేరం. అవును. నాకు న్యాయం జరగాలి. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటే ఒంటి మీద చెయ్యేస్తున్నావు నేను వేయలేక? ఒకసారి వేసి చూడవే, చేతులు ఇచ్చి చెరుకు మిషన్ లో పెడతా. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఏంటి ఏంటి వీళ్ళు మళ్ళీ గొడవ పడుతున్నారు? అర్జెంట్ గా వెళ్ళి గొడవ ఆపాలి. ఆగండి 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 ఆగండి. మధ్యలో మీరు పానకంలో పొడగలో దూరారు అనుకో, మీ మూతి మూకుడైపోద్ది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఏంటి ఒక కప్పు కాఫీ ఇస్తావా? ఇలాంటి టైంలో విసిగిస్తే విడాకులు ఇస్తాను, జాగ్రత్త. ఎంతసేపు ఇస్తానని బెదిరించడమే కానీ ఎప్పుడు ఇస్తుందో చెప్పదు. అన్యోన్య దాంపత్యం అన్నమాట. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, పెళ్ళయ్యి 6 ఏళ్ళు అవుతున్నా, నువ్వు నవ్వుతున్నావంటే. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎందుకు? అది కనుక్కుంటే వై కనుక్కోవచ్చు. వైనే స్ట్రైట్ కనుక్కోవచ్చుగా. వై మనకు తెలియదు కదా. ఎక్స్ తెలుసా? ఎక్స్ కూడా తెలీదు. ఇందుకే నాకు మ్యాథ్స్ అంటే చిరాకు.